తమ్ముడు తనవాడైనా కానీ న్యాయం సరిగా చెప్పాలి అని పెద్దలు ఎప్పుడో చెప్పిన సామెత ఉంది కదా, అది టీడీపీ గవర్నమెంట్ కరెక్ట్గా పాటించింది. నిజంగా టీడీపీ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం చాలా బాగుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అయినా. ఎందుకంటే సొంతలు తప్పు చేసినా కానీ ఆ తప్పును సమర్థించకుండా నువ్వు ఈ తప్పు చేసిన శిక్ష వేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. అసలు చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో వైసీపీ శ్రేణులు కిరణ్ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. అయితే భారతిపై కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు చేబ్రోలు కిరణ్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. నిజంగా సొంతోళ్ళైనా కానీ తప్పు చేసినప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా వేయాలి. సో ఈయన నిజంగా ఇంతకుముందు 2-3 వీడియోలు కూడా నేను చూసింటే, అదేదో మీడియా ముందర కూర్చొని ఒక్క వీడియో ఈయనది ఏదో వైరల్ అయింది. ఏదంటే ఓ రోజు గడ్డి సైకిల్ పైన తీసుకొని పోతుంటే గడ్డి పిక్కొని తినాలి, గడ్డి కూడా దొరకదు రేపు అనేసి ఏదో వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయినాక మాత్రం ఈయన మామూలుగా రెచ్చిపోయలేడు. ఇక ఏందేందో మాట్లాడిండు. కానీ అమ్మాయి అన్నప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి దాంట్లో అమ్మాయి అయితే వాళ్ళు ఏమేమో అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, ఏమేమో తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫేమస్ అయిన వాళ్ళని తిట్టడం, వాళ్ళని తిడితే మేము ఫేమస్ అవుతామని ఒక పిచ్చిలా. అసలు ఆమె అమ్మాయి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది అని కూడా ఒక క్షణం ఆలోచించకుండా పిచ్చి మాటలు మాట్లాడేసి అసలు ఆమె ఏమన్నా అవ్వని, ఆమె దాని పరంగా డిప్రెషన్ల కన్నా వెళ్ళని, లేకపోతే చచ్చిపోని, ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకేం కావాలి, మేము తిట్టడం కావాలి, మాకు వ్యూస్ కావాలి, మేము ఫేమస్ అవ్వడం కావాలి, అంతే. ఇంకా అమ్మాయి ఏమన్నా అయిపోని. ఈ సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా ఇట్లానే అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరిపైన టైం వచ్చినప్పుడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం ఒకరిని తిడితే ఆ మాటలు కర్మ మనల్ని రిటర్న్ అనుభవించే విధంగా అయితే చేస్తుంది. ఏదేమైనా కానీ టీడీపీ గవర్నమెంట్ చేబ్రోలు కిరణ్పై తీసుకునే నిర్ణయం చాలా బాగుంది. థ్యాంక్ యూ.